హాయ్ గైస్, బ్యాక్ విత్ న్యూ వీడియో. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వైజాగ్ వీడియో పెట్టాను, మీకు గుర్తుందో లేదో, వెళ్ళాను అని చెప్పేసి. అక్కడ ఒక్క వీడియోతో ఎండ్ చేసేసాను బికాస్ ఆదర్శ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి కదా. సో ఈ యూఎస్ ప్రిపరేషన్స్ అన్నీ. సో అస్సలు ఎందుకు వెళ్ళాను, మెయిన్ రీజన్ అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పేసి మళ్ళీ వెంటనే ప్యాకింగ్ అన్నీ స్టార్ట్ చేసేసాను. బట్ ఐ వాంట్ టు రిలీజ్ దట్ వీడియో. అప్పటి నుంచి చేసి అలానే ఉందన్నమాట. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే అది చూసి ఇది కంటిన్యూ చేయండి, కంటిన్యూషన్ అర్థమవుతుంది. నేను ఆ వీడియో పైన ఐ బటన్లో కానీ అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎక్కడో ఒకటి మెన్షన్ చేస్తాను. సో లాస్ట్ టైం వీడియోలో నేను వైట్ షర్ట్ టైప్ పేర్ చేసుకున్నాను అనమాట వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు. నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజెస్ పెట్టారు లైక్ రిక్వెస్ట్లో, నేను ఇన్స్టాలో ఫోటో పోస్ట్ చేసినప్పుడు ఎక్కడ తీసుకున్నారో అని చెప్పేసి. సో ఫర్ దాట్ నేను ఈ వీడియోలో ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాను అక్కడ వెళ్ళిన 2 days ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. యాక్చువల్లీ ఏంటంటే ఆ కలర్స్ బీచ్ వైపుకి చాలా బాగా సెట్ అవుతాయి. సో నాకు అనిపించే నేను కావాలని ఆ కలర్ షేడ్స్లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసే వీడియోలో కూడా ఒక నియాన్ కలర్ నార్మల్ ప్లెయిన్ టాప్ వేర్ చేసుకున్నాను. అది కూడా ఆ బీచ్ బ్యాక్గ్రౌండ్కి చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే ఆ లింక్స్ ద్వారా మీరు కొంచెం బెనిఫిట్ అవుతారు బికాస్ కిక్ స్టార్ట్ సేల్ అని చెప్పేసి అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈజీగా తక్కువకి వచ్చేస్తే బెటర్ కదా. సో నేనైతే ఏం షాప్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక నియాన్ షేడెడ్ టీషర్ట్. ఇప్పుడు ఈ వీడియోలో ముందు మీరు చూస్తారు. ఇది ఒకటి అండ్ ఈ జీన్స్. యాక్చువల్లీ దీస్ ఆర్ జెగ్గింగ్స్ అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనకి ముందు బటన్స్ అవి రావు కాబట్టి వెరీ ఫీజబుల్ అండ్ మంచి ఎలాస్టిక్ కూడా ఉంది ఇది. అండ్ దిస్ వన్ అంటే డౌట్ ఉంటుంది, అన్ని కలర్స్ మనం బీచ్కి వెళ్ళినప్పుడు సెట్ అవ్వవు అనమాట. అంటే కొన్ని మన స్కిన్ టోన్ని లైట్ చేస్తాయి. బట్ ట్రస్ట్ మీ, ట్రై దిస్, చాలా బాగుంటుంది బీచ్ సైడ్ వెళ్ళినప్పుడు. అండ్ నేను లాస్ట్ టైం పేర్ చేసుకుంది ఇది అనమాట. సో దిస్ ఇస్ చెక్డ్ వైట్ షర్ట్, ఓవర్ సైజ్లా వస్తుంది. సో దీని మీదకి మీరు వాట్ ఎవర్ యూ వాంట్ టు యూ కెన్ పేర్ ఇట్ అప్. నేనైతే దీస్ కైండ్ ఆఫ్ ఫార్మల్ ప్యాంట్స్ తీసుకున్నాను. సో ఇవి కూడా చాలా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి వేసుకుంటే. సో వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ దీస్ కాంబినేషన్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్. ట్రై చేయండి. బట్ దిస్ వైట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూడెడ్ ఇది ట్రై చేయండి. షేడ్స్ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ నేను సేల్లో ఇంకొకటి వచ్చేసి తీసుకుంది క్రాక్స్ అనమాట. ఇది కూడా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. ద ఎంఆర్పి వాజ్ అరౌండ్ 2,400 అలా ఉంటే మనకి డీల్స్లో వీఆర్ గెటింగ్ ఇట్ అరౌండ్ 1,200 అలా వస్తున్నాయి అనమాట. కలర్ అవైలబిలిటీస్ చాలా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతున్నాయి, చూసుకోండి. బట్ దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ నేను కావాలని ఇలా హోల్స్ ఉన్నవి తీసుకున్నాను బికాస్ వీ కెన్ యాడ్ దీస్ యాక్సెసరీస్ అని చెప్పేసి. సో దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వైట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మెయింటైన్ చేయగలనంటే వైట్ తీసుకోవచ్చు. మీరు ఈరోజు చూసే వీడియోలో అయితే మ్యాక్సిమం ఈ అవుట్ఫిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్నది అరౌండ్ 3 to 4 days. 2 days మార్నింగ్ సన్ రైజ్కి నేను బీచ్కి వెళ్ళాను అనమాట. బీచ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు ఇది పేరప్ చేసుకున్నాను, ఒకరోజు ఇది. సో ఇది పేరప్ చేసుకున్నప్పుడు ఐ వెంట్ వెరీ క్యాజువల్. నేను జీన్స్ పేరప్ చేసుకున్నాను. బట్ దిస్ ఆల్సో లుక్స్ వెరీ గుడ్. అండ్ ఇది చాలా చాలా రకాలుగా పేరప్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ ఎప్పుడైనా పేర్ చేసుకున్నప్పుడు ఎలా పేరప్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. సో చూస్తారు కదా. అండ్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో అవుట్ లైక్ దిస్, అంటే ఇలాంటి బీచ్ సైడ్ వెకేషన్స్కి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. పిక్చర్స్ కూడా చాలా బ్రైట్గా, చాలా సూదింగ్గా వస్తాయి. ట్రస్ట్ మీ, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పోస్ట్ చేశాను ఈ 2 డ్రెస్సెస్తో. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. సో అంటే మీకు తెలుస్తుంది కదా, ఓకే మనం వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది. ఫర్ అ సన్ రైజ్ ఆర్ సన్సెట్ దే లుక్ ఫ్యాబ్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు వెళ్ళాను, ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ అనేది. సో లెట్స్ గో. సో దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సన్ రైజ్ టైంకి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ కరెక్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే సన్ రైజ్ అవుతుంది అనమాట. బట్ వీ డెంట్ మిస్ ఎనీథింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చాలా లైట్గా కనిపిస్తుంది. ముందు చాలా బాగా వచ్చే పిక్చర్స్ కానీ ఇప్పుడు పెట్టే వీడియోస్ కానీ వెరీ వెరీ బ్యూటిఫుల్. నేను చెల్లి ఇద్దరమే వెళ్ళాము అనమాట మార్నింగ్. దీని ముందు రోజు వెళ్ళాము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకొని లేచి మరీ స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో దాట్స్ హౌ ఐ am ఇంట్రెస్టెడ్ ఇన్ బీచెస్. సో ఇదంతా బీచ్లో హవ్ యూ ఎంజాయ్డ్ అండ్ ద అమేజింగ్ వ్యూస్ అన్నీ కనిపిస్తే చూడండి. మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అయితే ఇప్పుడు మంచి మ్యూజిక్ యాడ్ చేయాలి.
it and enjoy it. మార్నింగ్ సర్వీస్ అట్ వైజాగ్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్, అంతా తెచ్చి మీకే ఇస్తాను ఫ్రెండ్స్.
సో యా దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అసలు వెళ్ళింది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆశ అండ్ దీపు మై కజిన్స్ ముందు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. సో వాళ్ళది ఇల్లు గృహప్రవేశం అనమాట. దానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. సో ఇదంతా మేము ముందు రోజు నైట్ అన్ని ఫ్లవర్స్ ఇవన్నిటితో డెకార్ చేసాము. అండ్ ఆల్సో పూజ దగ్గర మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే హోమాలు అన్నీ చేస్తారు కదా గృహప్రవేశం అంటే. సో ఏమీ బ్యాక్గ్రౌండ్ డెకార్ అని అప్పటి వరకు ఏం అనుకోలేదు, నార్మల్గా సింపుల్గానే చేసేసుకుందాం అనుకున్నారు. కానీ ముందు రోజు నైట్ ఇంక నెక్స్ట్ మార్నింగే గృహప్రవేశం అనగా ముందు రోజు నైట్ ఓకే ఏదో ఒకటి సెటప్ చేద్దాం అప్పటికప్పుడు అని చెప్పేసి అనుకొని వి స్టార్టెడ్ ఇట్. చిన్న క్లిప్పింగ్స్ మీరు పూజ అప్పుడు చూడండి, అది అప్పటికప్పుడు అనుకొని చేసాము. లేదంటే అన్ని గుమ్మాలకి పూల దండలు తోరణాలు ఇవే అనుకున్నాం అనమాట. సరే ఎలాగా పూజ ఎక్కువసేపే ఉంటుంది కదా, చేయగలిగితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. సో అంత చాలా తక్కువ టైంలో ఆన్ స్పాట్లో అనుకున్న దానికి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో న్యూ బిగినింగ్స్ అందరూ ఎక్సైటెడ్గా అండ్ వెరీ హ్యాపీ అనమాట. ఇక్కడ కనిపిస్తుందా వెనకాల కర్టెన్ వచ్చి దానిపైన అన్ని తమలపాకుల మీద ఫ్లవర్స్ పెట్టి డెకోర్ చేసామన్నమాట. అది లాస్ట్ మినిట్, బట్ అది కూడా పిక్చర్స్ చాలా బాగా వచ్చినాయి. ఒక 1 అవర్ 1.5 అవర్ ఈజీగా పట్టింది మాకు డెకోర్ చేయడానికి, బట్ సింపుల్గా అయిపోయింది అనమాట.
బయట బాల్కనీ సైడ్ పెట్టారు. కింద ఫాయిల్ వేస్తే ఏంటంటే కింద టైల్స్ ఉన్నాయి కదా అవి పాడవకుండా అని చెప్పేసి అలా ఫాయిల్ వేయించాము. సో యా ఇది మెయిన్ రీజన్ నేను వైజాగ్ వెళ్ళింది. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. బీచెస్ అంటే ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు బికాస్ ద సీనరీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. యా దాట్స్ ఆల్ ఫర్